మహాశివరాత్రి శుభాకాంక్షలు. దేవుడు ఏ రూపాన్ని తీసుకోవాలనుకుంటున్నారో మరి మనపైనే ఆధారపడి ఉంది. ఇక్కడ మనము భగవంతుడు నిర్గుణ నిరాకారుడు భక్త పరాధీనుడు. దేవుడికి ఒక లక్షణాలు మరి ఒక ఆకారము మరి మన గుణాలను బట్టే మన బుద్ధిని బట్టి దేవుడు మనలాగే ఆ భగవంతుడు ఉంటాడు. నువ్వు దేవుడు ఎలాగ ఉండాలనుకుంటున్నావో మరి నీ బుద్ధి ఆకారమే మరి దేవుడు వ్యక్తమవుతూ ఉంటాడు. మరి భక్త పరాధీనుడు అని అంటున్నాం. భగవంతుడు భక్తులపై ఆధారపడి ఉంటాడు. మరి అంత గొప్ప దేవుడు అయిన మరి భక్త ప్రహ్లాదుడు చూడండి, తన తండ్రి హిరణ్యకశిపుడు మరి నీ దేవుడు ఈ స్తంభములో చీపించు అంటాడు. ఆ సమయంలో నరసింహ రూపం అవతారం ఎత్తిన ఆ దేవుడు ఆ విధంగా దర్శనము అటు నరుడు జంతువు కాకుండా మరి వికారము రూపములో వచ్చి తన తండ్రి అహం పెరిగిపోవడం వల్ల అక్కడ హతమార్చలేదా? తన దేవుడు అలాగా మరి ఆ హిరణ్యకశిపుడి యొక్క దేవుడు అలాగా మరి అలాగే మనందరికీ తెలుసు. ఎందుకంటే భగవంతుడు అంతటి ప్రేమామయుడు కరుణామయుడు. ఏ లక్షణాలతో నీ దేవుడు ఉండాలి అనుకుంటే అలాగే నీ దేవుడు ఉంటాడు. మరి భస్మాసురుని ఒక్కసారి గుర్తు చేసుకోండి. అతను తప్పించాడు. మరి ఆ భస్మాసురుడు ఒక గొప్ప వరాన్ని పొందాడు దేవుడి చేత. తన దేవుడు ఇలాగ ఉండాలనుకున్నాడు ఆయన. కానీ చివరికి మరి మహావిష్ణువు మరి మోహిని రూపం ఎత్తి తనతో కలిపి నాట్యమాడి ఏ వరం అయితే తను పొందాడో మరి తన చేతిని ఎత్తితే వాళ్ళు భస్మం అయిపోవాలని కోరుకున్నాడు. అలాగ ఉండాలని కోరుకున్నాడు దేవుణ్ణి. చూడండి, ఇవాళ మన గుణాలను బట్టి మన బుద్ధిని బట్టి దేవుడు ఉంటాడు. మరి అలాగే ఆ భగవంతుడు ఆ భస్మాసురుడికి తన చేతిని తన తలపై వేస్తాడు. మరి అతను భస్మం అయిపోవలేదా? అలాగా భగవంతుడు ప్రేమామయుడుగా నువ్వు ఉండాలనుకుంటే ప్రేమామయుడిగానే నీ దేవుడు ఉంటాడు. కోరికలు నెరవేర్చే దేవుడుగా ఉండాలనుకుంటే నెరవేర్చే మరి ఆ దైవంగానే ఉంటారు. మరి శరణాగతితో ఉన్నావా? పరంజ్యోతమ్మ భగవాన్ నిరంతరము నీకు అనుగ్రహం ఇస్తూనే ఉంటారు. ముక్తి కావాలని ఉందా? మరి ముక్తిని ఇస్తూ అనంతమైన ఈ విశ్వాన్ని నువ్వు అనుభవిస్తూ ఉంటావు. మరి ఇంతటి ప్రేమతో అనుభూతులతో నీ జీవితం నిండిపోయి ఉండాలనుకుంటావా? తప్పకుండా నిరంతరము కూడా నువ్వు అనుభూతులతోటి మరి నీ జీవితం నిండి ఉంటుంది. సర్వాంతర్యామిగా ఉండే ఆ భగవంతుడు ఈ మానవుని హృదయములో మరి సర్వవ్యాప్తి సర్వాంతర్యమైన భగవంతుడు ఈ మానవుని యొక్క హృదయములో మరి పరంజ్యోతి అమ్మా భగవాన్లుగా నిండిపోతున్నారు. నీ హృదయం విశాలం చేసే కొలది, హృదయ తలుపులు నువ్వు తెరిచే కొలది నీకు భగవంతుడు నిరంతరము నీకు దర్శన భాగ్యాన్ని ఇస్తూనే ఉంటారు. నిరంతరము అనుభూతులు చెందుతూనే ఉంటావు. మరి భగవంతుడి యొక్క ప్రేమ చూడండి, వారి కరుణ చూడండి. మరి భగవంతుడు ఎంతటి ప్రేమామయుడో, నువ్వు ఎలాగ ఉంటావో నీ దేవుడు కూడా అలాగే స్పందిస్తూ ఉంటాడు. నీ దేవుడు ఎందుకంటే గంభీరంగా ఉండాలనుకుంటే నువ్వు గంభీరంగా ఉంటే నీ దేవుడు కూడా గంభీరంగానే ఉంటాడు. మరి అలాగా నువ్వు లోబిగా ఉన్నావు అనుకో, నీ దేవుడు కూడా లోబుగానే ఉంటాడు. అంతటి ప్రేమామయుడు మన అమ్మ భగవానులు. దృఢమైన బంధము అనుక్షణము కూడా అనుభవాలతో మనందరి జీవితాలు నిండిపోవాలని నువ్వు పరివర్తన కోరు. నీ బుద్ధి నీ గుణము, ఎందుకంటే అవన్నీ కూడా ఆ తొడుగుని తీసివేసి మన లోపల ప్రపంచంలో జ్ఞాన నేత్రాన్ని తెరిచి భగవంతుడు మనకి
నిరంతరము అనుగ్రహం ఇచ్చి దేవుడిగా మనతో ఉంటారు. ఇంతటి అనుగ్రహం ఇచ్చిన ఆ పరంజ్యోతమ్మ భగవాన్లకు కోటి కోటి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.